ఎందుకంటే వారికి ఆత్మల భారం ఉంది, నాకు ఆత్మల భారం ఉంది. వారికి డబ్బు పిచ్చి లేదు, నాకు డబ్బు పిచ్చి లేదు. నాకున్న డబ్బు పిచ్చి ఉందని వాళ్ళు చేస్తారు ఒకరు. హల్లెలూయా. సో అందుకు దేవుడు నిలబెట్టాడు అనుకుంటున్నాను. నాకు కూడా అయ్యగారితో పరిచయం మే 2 నుండే, ఎక్కువ కాలం పరిచయం ఏం కాదు. మరి అయ్యగారు నన్ను అడగడం జరిగింది, మేము కలిసి పరిచయం చేయాలనుకున్నాం. సో మరి అమ్మగారు మీకు ఎలాగైతే దేవుడు ధన్యతను ఇచ్చాడో ఈ అయ్యగారిని ఇచ్చి మాకు కూడా అలాగే ఇచ్చారు కదండి. సో చాలా సంతోషంగా ఉంది జేమ్స్ గారు మీతో. సో అందుకు నేను ఇంతవరకు నాకు అర్థం కాలేదు ఎందుకు ఈ అయ్యగారిని అంటే ఇప్పుడు కూడా నేను కానుకల పాట పాడదామంటే వద్దన్నారు. సో ఫస్ట్ వీక్ కదా, థ్యాంక్ యూ. జస్ట్ లేట్ అయిపోయింది. మీకు భోజనం ఉందండి, భోజనం కూడా సిద్ధపరిచారు, అయ్యగారే సిద్ధపరిచారు మీకోసం భోజనం. అందరూ కూడా భోజనం తీసుకొని వెళ్తారు, లేదంటే తినగలిగిన వారు ఇక్కడ తినండి. అంటే మేము బాక్స్ టైప్లో తీసుకొచ్చాము కాబట్టి మీరు ఇక్కడ తినగలము అనుకున్న వాళ్ళు తినండి, లేదు లేట్ అవుతుంది అన్న వాళ్ళు మీ ఫుడ్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. అంటే లేట్ అవుతుందన్న ఒక ఉద్దేశంతోనే ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అర్థమైంది కదండి. ఎవ్రీ థర్స్డే ఇక్కడ ఉంటుంది. ఎవరైనా నన్ను కలవాలనుకున్నా నాతో వ్యక్తిగత చర్యలు చేస్తున్నాను అమ్మగారు. అక్కడ నాకు సంఘం ఉంది, వీళ్ళంతా కూడా నా సంఘ పిల్లలు సూర్యాపేట నుంచి వచ్చారు. థ్యాంక్ యూ మా, ఇంత దూరం నా కోసం రాలేదు, మీరు ఏసై కోసం వచ్చారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి పడదాం మీరు. థ్యాంక్ యూ వచ్చారు, ఇంత దూరం నుంచి వచ్చారు. అలాగే ఆర్సీపురం నుంచి వచ్చారు, అలాగే అల్వాల్ నుంచి వచ్చారు. అన్న మీరు చిలకలు కూడా కదా. సో ఇంకా చాలా మందికి తెలియదండి ఇక్కడ స్టార్ట్ అయినట్టు. ఇంకా ముందు మనకి స్థలం సరిపోదు, ఎందుకంటే 2 సంఘాల ఉద్యోగం కదా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సో దేవునికి మహిమ కలిగినాక మరొకసారి ప్రత్యేకమైన వందనాలు అయ్యగారు. మీకు ఒక సాంగ్ పాడుకుందామండి, మీకు మీ పార్సల్స్ మీ దగ్గరకు వస్తే ఈ పాట పాడుతుండగా. ఓకేనా? మీరు ఎవరైనా అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, అలాగే నాతో చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోండి. లేదు లేట్ అవుతుంది వద్దు అనుకుంటే నెక్స్ట్ వీక్. ఓకేనా? మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యగారి నుంచి చక్కటి వాక్యాన్ని మాకు మీరు వినిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంత మరి గొప్పగా వాడబడుతున్న ఈ దైవజనుడిని మీ ఆత్మల విషయమై దాహం కలిగిన దైవజనుడిని మా సంఘానికి నడిపించి దేవా, ఇంత మంచి ఆత్మీయ ఆహారాన్ని మేము ప్రతి వారము మరి తీసుకున్నటకు మీరు ఇస్తున్న సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మీ చిత్తానుసారంగానే జరుగుతుందని మేము నమ్ముతున్నాం తండ్రి. మరి ఎక్కడ కూడా మా శక్తి మా బలము పని చేయకుండా తండ్రి మీ ఆత్మ ద్వారా మేము ముందుకు వెళ్ళుటకు, ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఘనముగా మీ పరిచర్య జరిగించుటకు, నశించుచున్న ఆత్మలను వెతికి రక్షించుటకు మీరే మాకు సహాయం చేయండి తండ్రి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. చెదగినది ఎవరు, మాది అంతము నీవే, ఆధారమైన వాడా, మా దాగు చోటువు నీవే, కృపా సంపన్నుడా, యుగ యుగములు తరతరములు నీవే, నీకైక